అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 25వ భాగం. రచయిత గీతాంజలి గారు. కాల్ రావడంతో చేత్తో గ్లాస్ పట్టుకొని కారిడార్లో నించొని ఫోన్ మాట్లాడుతున్న ధను ఎదురుగా వెళ్ళింది భూమి. కుంకుమ రంగు చీరలో కనిపించి అలా మాయమైపోగానే ప్రతిసారిలానే ఊహించుకుంటున్నాడు అనుకున్నాడు. కానీ తన మాటలు వినిపించగానే అతడేం భ్రమపడటం లేదని అర్థమైంది అతనికి. పరుగున లిఫ్ట్ వైపు వెళ్ళగానే అర్జున్ వైపు పూర్తిగా తిరిగిపోయిన భూమి కనిపిస్తోంది అతనికి. మొహం కనిపించడం లేదు కానీ వెనుక నుండి తన ఆకారం కనిపిస్తుంటే మసకగా 4 ఏళ్ల క్రితం దృశ్యాలు కనిపిస్తూ అతన్ని కాపాడటానికి అల్లాడిపోతున్న భూమి మొహం కనిపించింది అతనికి. ఆ రోజు దృశ్యాలు కళ్ళ ముందు కనపడగానే అడుగుల వేగం తగ్గి గుండె సడి పెరిగిపోయింది అతనికి. 4 ఏళ్లుగా వెతుకుతున్న మనిషి 1/2 మీటర్ దూరంలో ఉండుంటే తన అదృష్టంకి ఏమని పేరు పెట్టాలో అర్థం కాక నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వెళ్ళాడు లిఫ్ట్ వరకు. డోర్ ఓపెన్ అవ్వగానే లోపలికి వెళ్ళిపోయింది భూమి. అప్పుడే భూమి రూపం ఎదురుగా కనిపించింది అతనికి. మెడలో నల్ల పూసలు. తనకి కొత్త కళని తీసుకుని వస్తూ ఉంటే పెళ్ళైపోయిందని అర్థం అవడానికి ఎక్కువ టైం పట్టలేదు అతనికి. వస్తారా అని లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపోతూ ఉంటే కదలకుండా నుంచున్న ధనునే చూస్తూ అడిగింది భూమి. హా అని అన్నాడు ధను తేరుకుంటూ. తను లిఫ్ట్లోకి అడుగు పెట్టగానే అర్జున్కి వెనుకగా వెళ్ళిపోయి నుంచోమని సైడ్ ఇచ్చింది అతనికి. ఎంత చూద్దామని ట్రై చేస్తున్న భూమి చేయి కనిపించలేదు అతనికి. 2nd ఫ్లోర్లో దిగుతున్నప్పుడు తన చీరు చెంగు కాస్త లిఫ్ట్ పక్కన ప్లేస్ చేసిన ప్లక్కెస్ట్ పాయింట్కి అంటుకుంటే దాన్ని తీయడానికి చేయి ముందుకు పెట్టింది. తన కుడి చేతికి ఉన్న చిన్న బ్యాంగిల్ చూడగానే మతాబుల కంటే ఎక్కువగా మెరిశాయి అతని కళ్ళు. ముళ్ళు గుచ్చుకుంటుంది అని తన చేతిని తీసి చీరను వదిలించి ఇచ్చాడు అర్జున్. తను లోపలికి వెళ్ళిపోవడం, లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వడం ఒకేసారి జరిగాయి. డోర్ క్లోజ్ అవ్వగానే తన పాకెట్ నుండి ఇందాక భూమి వేసుకున్న గాజు ఇంకొకటి తీసి తనివి తీరా చూసుకొని చిన్నగా నవ్వుకున్నాడు ధను. భూమి వెళ్ళిన ఫ్లోర్లోకి వెళ్ళబోతుంటే అన్నయ్య ఎక్కడ అంటూ ఫోన్ చేశాడు రోహన్. ఇక్కడే ఉన్నాను, వస్తున్నానంటూ వెళ్ళిపోయాడు కిందకి. ఐశ్వర్య మీద ఏదో విఐపి పార్టీ అవుతోంది, అక్కడ ఏం డిస్టర్బెన్స్ రాకుండా చూసుకో, ఒక్క 1/2 అవర్లో వచ్చేస్తాను, నేను ఇంటికి స్టార్ట్ అయిపోదామన్నాడు వరుణ్. ఓకే అని భూమి వాళ్ళు ఉన్న ఫ్లోర్కి వెళ్ళింది ఐశ్వర్య. అర్జున్ చేతులు చుట్టేసి నడుస్తూ ఉన్న భూమిని చూస్తూ ఉంటే అర్జున్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒకేసారి లోపల ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిన వాళ్ళ కళ్ళని వాళ్ళే నమ్మలేక చేతులు గిచ్చుకుంటూ ఉంటుంటే వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకున్నాడు కార్తీక్. రే తను అని అందరూ ఒకేసారి అడగడంతో పిచ్చి నవ్వొచ్చేసింది కార్తీక్కి. అర్జున్ వైఫ్ భూమిక, మిసెస్ భూమిక అర్జున్ అన్నాడు కార్తీక్. వాట్ విస్తుపోయారు వాళ్ళంతా. నిజమే అన్నట్టుగా భుజాలు ఎగరేసి చూశాడు కార్తీక్. తన పేరు అభినయ కదా అంటున్న అత్యుత్సాహం ఫ్రెండ్ని అక్కడే ఆపుతూ తన పేరు అభినయ భూమిక అని గీతోపదేశం చేశాడు కార్తీక్. ఓ మై గాడ్, సినిమాల్లో కూడా అన్ని ట్విస్టులు ఉండవేమో కదరా బాబు అనుకున్నాడు ఆ ఫ్రెండ్ దీర్ఘంగా నిట్టూరుస్తూ. కానీ దే ఆర్ డెస్టిన్ రా అన్నాడు కార్తీక్ దూరంగా ఓ నిద్ర వైపే చూసి. మాటల్లోనే వాళ్ళ దగ్గరికి వచ్చేయడంతో వీళ్ళ మాటలు ఆపేసి పరిచయాలు పెంచుకున్నారు. వాళ్ళందరూ పార్టీ అని షంటేయడంతో ఇస్తానని తప్పక ఒప్పుకున్నాడు అర్జున్. విఐపి పార్టీ అని లోపలికి వచ్చిన ఐశ్వర్యకి అక్కడ అర్జున్ పక్కనే నుంచున్న భూమిని చూడగానే మెంటల్ లేచిపోయింది. అసలు ఇది ఇంకా అర్జున్తో ఉండటమే ఎక్కువ అనుకుంటే దీన్ని పార్టీస్కి కూడా తీసుకొస్తున్నాడా అర్జున్ అని తన పళ్ళని పటపట నూరుకుంటూ, ఇప్పుడు అది ఇక్కడ విఐపి మెంబర్, నేను ఆర్గనైజరా చి అనుకుంది మొహం వికారంగా పెట్టుకొని. అసలు దీని పని ఇప్పుడు చెప్పాలి అంటూ ఫోన్ తీసి రీతుకి శృతికి చేసి పార్టీ జరుగుతున్న ఫ్లోర్కి రమ్మంది ఐశ్వర్య. రోహన్ వాళ్ళ అన్నయ్య వచ్చారు, నేను ఎలా వస్తానే అంది శృతి కోపంగా. ఇప్పుడు వాడు ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా అని అరిచింది ఐశ్వర్య. ఆబ్వియస్గా అతనే, నీకేమైనా పిచ్చా ఐశ్వర్య? అతను నా కాబోయే హస్బెండ్కి బ్రదర్, నాకు బావగారు, అతన్ని డిస్రెస్పెక్ట్ చేస్తూ నీ కోసం వచ్చేయలేను నేను అంది కోపంగా. ఆ మాటలు వినగానే ఒక క్షణం కామ్గా ఉండి గుడ్ బై శృతి అంది ఐశ్వర్య. ఐషు లిసన్ టు మీ, నా ఉద్దేశం అది కాదు విను అంటుంటే ఫోన్ కట్ చేసింది విసురుగా. రీతు కూడా తన ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్తో అదే పబ్లో ఉండడంతో ఐశ్వర్యకి ఎక్కువ కోపం తెప్పించకుండా వచ్చేసింది లోపలికి. వస్తూనే తనకు తెలిసిన వాళ్ళ ద్వారా పొద్దున్న ఆఫీస్లో భూమి మాట విని వాళ్ళ నాన్న బోనస్ గురించి ఆలోచించడం గురించి వెళ్ళి ఐశ్వర్యకి డప్పు చేస్తూ అవన్నీ వింటుంటే ఐశ్వర్యకి విసుగు ఎక్కువైపోతుంటే భూమి మీద అసహ్యం స్టార్ట్ అయ్యింది తనకి. విసుగ్గా చూస్తూ నుంచుంది, చేతులు ముడుచుకొని చుట్టూ బెరుగ్గా చూస్తున్న భూమిని. శృతి కింద ధను గురించి వెయిట్ చేస్తూ ఉంటే గబగబా అక్కడికి వెళ్ళి మళ్ళీ మాట్లాడదామని వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని తను మళ్ళీ భూమి ఉన్న ఫ్లోర్కే వెళ్ళిపోయాడు ధను. బుచ్చి ఫ్రెండ్స్ చిన్న డ్రింక్ స్ట్రీట్ జస్ట్
15 మినిట్స్లో వచ్చేస్తాను, ఇక్కడే ఉంటావుగా, నీకేమైనా ప్రాబ్లం ఉందా అన్నాడు అర్జున్. పర్లేదంది భూమి. నిజంగా ఓకేనా, డ్రైవర్ని పిలవనా అన్నాడు అర్జున్. ఆ రోజు తనకి అర్జున్తో వేరే ప్లాన్స్ ఉండడంతో వెయిట్ చేస్తానని మొండిగా చెప్పింది. ఓకే అని వెళ్ళబోతూ ఉంటే చెయ్యి పట్టుకుని లాగేసింది వెనక్కి. ఏంటి అన్నాడు బుగ్గలు లాగుతూ. మీరు డ్రింక్ చెయ్యరు కదా, చిన్నగా అడిగింది. లైట్గా వేద్దాం అనుకుంటున్నానన్నాడు. అదేంటి, మీకు మందు అలవాట్లేదని చెప్పారుగా, అంటే నాకు అబద్ధం చెప్పారా అని పెదవి విరిచేస్తూ ఉంటే ఒక్క మొట్టికాయ వేశాడు. ఆల్రెడీ చెప్పానుగా నాకు అలవాట్లేదని, మళ్ళీ ఈ ప్రశ్న ఏంటి అంటూ అని తలరుద్దుకుంటూ గురున చూసింది. 15 మినిట్స్లో వచ్చేస్తానన్నాడు. తను నుదుటిన ముద్దిస్తూ అంది. అతను వెళ్ళగానే కూర్చుంది అక్కడే ఉన్న చైర్స్లో. ఎదురుగా ఉన్న అర్జున్ ఫ్రెండ్ అండ్ కాబోయే పెళ్ళాం చేస్తున్న డ్యాన్స్లని ఆశ్చర్యంగా చూస్తూ, తాగి తందనాళ్ళు ఆడటం అంటే ఇదేనేమో అని అనుకుంటూ నవ్వుకుంది చిన్నగా భూమి. తన నవ్వు ఎక్కువసేపు నిలవలేదు. డైరెక్ట్గా తన ముందుకే వచ్చి నుంచుంది ఐశ్వర్య. తనని అక్కడ చూసి షాక్ అయ్యి నుంచుంది భూమి. బాగా రాసి పూసుకుంటున్నావా అని అంది వెటకారంగా. ఏంటి అని అంది భూమి అర్థం కాక. అదే కాదే, ఒక్కసారి దాని చీర చూడు, డబ్బున్న ఇంటికి కోడలైతే అలా దర్పం చూపించాలని దాన్ని మిడిల్ క్లాస్ బుద్ధులు పోనిచ్చుకుంది కాదు అని హేళనగా మాట్లాడింది రీతు. మీతో మాటలు నాకెందుకు, ఫస్ట్ లేవండి ఇక్కడ నుండి అని అంది భూమి విసుగ్గా. ఓ హలో మిస్ సెనోరిటా, సారీ మిస్సెస్ సెనోరిటా, కాస్త తగ్గు, అంత బిల్డప్ నా దగ్గర చూపించక అంది ఐశ్వర్య ఉరిమి చూస్తూ. బిల్డపా, నేనేం చేశాను, మీకేమైనా పిచ్చా అంది కోపంగా. నాకే పిచ్చి, రోడ్ల మీద తిరుగుతున్న నేను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాను కదా అంది ఐశ్వర్య వెటకారంగా. ప్లీజ్ సైడ్ లేవండి ఐశ్వర్య, నేను వెళ్ళాలి అంది భూమి. ఏం ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేకపోతున్నావా మీ ఆయన్ని అంది రీతు. ఆ మాట వినగానే ఒక కనుబొమ్మ పైకెత్తి, అవును ఉండలేకపోతున్నాను, అందుకే వెళ్తున్నాను, అడ్డం లే ఫాస్ట్ అంది భూమి కోపంగా రీతు వైపే చూస్తూ. ఏదో పరువు కోసం నిన్ను ఇంట్లో ఉంచుకున్నంత మాత్రాన మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలా, మీ మధ్య ప్రేమ కారిపోతుందని నేను నమ్మేస్తానని అనుకుంటున్నావా? చందమామను చూసి అన్నం తిన్నావేమో నువ్వు, నేను అడిగితే చంద్రమండలం మీద తినిపిస్తాడు మా డాడీ, అలాంటిది నిన్ను ఆ ప్లేస్కి తీసుకెళ్ళి దిద్దుకోలేని తప్పు చేశాను నేను. నువ్వు నా ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తే ₹1 లేకుండా చేస్తాను నిన్ను అని అంది కోపంగా. వాట్ అంది భూమి కళ్ళు చిట్లించి. అయినా నీకు వాళ్ళ గురించి తెలియంది ఏముందిలే ఐషు, మధ్యరాత్రి మీద కాలో చెయ్యో వేస్తే మొత్తం అయిపోయిందని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఆ ఇంట్లోనే ఉండిపోయే మనుషులు వీళ్ళు. మొన్నటి వరకు మావయ్య అంది, ఇప్పుడు అర్జున్ అంటోంది, అక్కడే అర్థమవుతోందిగా తన క్యారెక్టర్ అంది రీతు చీప్గా భూమి వైపే చూస్తూ. ఏ మాట అయితే తన వినకూడదని అనుకుందో అదే మాట తన ప్రేమ గురించి తక్కువ చేసి మాట్లాడారనే బాధ కంటే అర్జున్ కూడా తన గురించి అలానే అనుకుంటున్నాడా అనే ఆవేదన ఎక్కువైపోయింది భూమికి. తన ఆలోచనలో ఉండగానే ప్రళయరుద్రుణ్ణి తలపిస్తున్న కళ్ళతో షటప్ అని అరిచాడు అర్జున్. అర్జున్ గారు తుల్లిపడి పిలిచింది భూమి. పార్టీ మత్తులో ఉన్న అందరూ అటే చూస్తుంటే, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు అర్జున్ కోపంగా. అర్జున్ గారు ప్లీజ్ అని అంది భూమి చిన్నగా. ఐ సెట్ యూ షటప్, చాలా కోపంగా చెప్పాడు అర్జున్. తన మీద మొదటిసారి అర్జున్ అంతటి కోపాన్ని చూపించేసరికి భయంతో చిగురు టాకులా వణికిపోతూ అలాగే మౌనంగా ఉండిపోయింది. ఊపికి వస్తున్న కన్నీటిని అలాగే తుడుచుకుంటూ భూమి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు ఈ పాటికే తెలుసుండాలి. మిసెస్ భూమిక అర్జున్ ప్రతాప్ వర్మ నా భార్య, తను నాకే బాస్, వైశాలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి క్వీన్. అలాంటిది తనని వేలెత్తి చూపించే సాహసం కూడా చెయ్యకు. నీలాంటి వాళ్ళని 100 మందిని తన బట్టలు ఉతకడానికి పెడతాను నేను. నీ నోటి వెంట తన పేరు వచ్చినా సహించను అని సీరియస్గా చెప్పాడు. రీతుకి మామూలుగానే అర్జున్ అంటే ఉన్న భయంతో అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయింది. రీతు లాంటి ఏంటి, ఏదో క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు, దాని గురించి మనకి అంత అవసరం అంటావా? అప్పుడే బయటికి వస్తున్న బంప్ వైపు చూస్తూ అడిగాడు అర్జున్. తనంత సడన్గా అడగగానే చేతులతో కవర్ చేసింది ఐశ్వర్య ఒక రకమైన గిల్ట్తో. ఇంకొకసారి తన లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వాలని చూస్తే నేను మీ లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వాల్సి ఉంటుంది. ఏమో సీరియస్గా తనకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అర్జున్. భూమి చేతిని పట్టుకుని లాక్కెళ్ళిపోతూ అతని వెంట మరమనిషిలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది భూమి. కార్ దగ్గరికి వెళ్ళగానే తన చేతిని విసిరి కొట్టాడు అర్జున్. అర్జున్ గారు అని అంది భూమి పూడుకుపోయిన గొంతుతో. డోంట్ యూ ఎవర్ డేర్ టు టాక్ టు మీ ఉరిమే కళ్ళతో చెప్పేసరికి నోటికి చేతులు అడ్డంగా పెట్టుకొని ఏడ్చేసింది భూమి. ఎవరైనా ఏమైనా అంటే తిరిగి సమాధానం చెప్పడం చేత కదా నీకు? వాళ్ళేదో మాట్లాడితే తుమ్మల నించుంటావేం విసుగ్గా అడిగాడు. వాళ్ళన్న దాంట్లో తప్పేముంది, ఎవరైనా
అలానే అనుకుంటారు తలదించుకొని అంది ముక్కుని ఎగపీల్చుకుంటూ. కిందకి దిగి ఉన్న బుగ్గల్ని ఒత్తి పట్టుకొని మీదకి లేపి, ఇంకొక్కసారి ఆ మాటలు ఎవరి నోటి నుండి విన్నా అది నువ్వైనా అడ్డంగా నరికేస్తాను అని విసురుగా నెట్టేసి వెళ్ళిపోయాడు. కారులో తను రమ్మని పిలవలేదు, భూమి వెళ్ళలేదు. భూమి చేతులు అర్జున్ విదిలించి కొడుతున్నప్పుడే చూశాడు ధను. అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏమీ అర్థం కాలేదు అతనికి. భూమి కోసం మీద ఫ్లోర్కి వెళ్ళేసరికి తన చేతిని పట్టుకుని లాక్కెళ్ళిపోతూ కనిపించాడు అర్జున్. మ్యాటర్ ఏంటో అర్థం కాక వాళ్ళతో పాటు కిందకి వస్తుంటే మాటలు వినిపించలేదు, కానీ భూమి మీద కోపం చూపిస్తున్నాడని మాత్రం అర్థమైంది అతనికి. ధను అంతలా భూమి వైపు చూస్తూ ఉంటే, ఆ అమ్మాయి వైపు చూస్తున్నావు ఏంటన్నా అని అన్నాడు గుణ. అయినా కూడా ధను ఏం మాట్లాడకపోవడంతో, ఆ అమ్మాయి మన రోహన్ బాబు పెళ్లి చేసిన అమ్మాయే కదా అన్నాడు గుణ. ఏంటి? గుడ్లు మెటుకుని చూశాడు ధను. నిజమే అన్నా, ఆ అమ్మాయికి వైశాలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ అర్జున్కి పెళ్లి చేసింది మన రోహన్ బాబే అని అన్నాడు గుణ. ఆ అమ్మాయికి రోహన్కి ఏంట్రా సంబంధం? కోపంగా అడిగాడు ధను. ఆ అమ్మాయి విషయంలో ధను ఎందుకు అంతగా కోపడుతున్నాడో అర్థం కాలేదు గుణకి. ఆ అమ్మాయి మన బాబుకి ఏం కాదన్నా. ఆ శృతి ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఆ బాబుకి పెళ్ళి అనుకుంటే తనకిష్టం లేదని ఈ అమ్మాయిని బలవంతంగా ఒప్పించారంట. అప్పటికి ఈ అమ్మాయి వేరే ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకుంటోందని ఏడ్చి గగ్గోలు పెట్టినా వినలేదంట అన్నాడు గుణ. ఆ మాట వింటూ ఆ సిచ్యువేషన్లో భూమిని ఊహించుకుంటూ ఐశ్వర్య, రోహన్, శృతుల మీద కోపాన్ని పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుంటున్నాడు ధను. ఇవన్నీ నీకెలా తెలుసు గంభీరంగా అడిగాడు. ఆ రోజు మన మనుషులు నాకు చెప్తే నేనే రోహన్ బాబుని అడిగి తెలుసుకున్నాను. మీకు చెప్పొద్దని బతిమలాడాడు. అది ఎలాగో అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను కూడా మీకు చెప్పలేదన్నా అన్నాడు గుణ. ఆ మాట వినగానే వెనక్కి తిరిగి ఒక్క చేత్తో గుణ పీక మీద బిగించి గాల్లోకి లేపాడు ధను. 80 కేజీలు ఉన్న వ్యక్తిని అవలీలగా గాల్లోకి సింగిల్ హ్యాండ్తో లేపి మాట్లాడుతున్న అతని కోపాన్ని, ఆవేశాన్ని అంచనా వేయలేకపోయాడు గుణ. గాలి ఆడక అటు ఇటు కాళ్ళు ఊపుతున్న అతన్ని ఇంకొక 2 నిమిషాలు అలానే పట్టుకొని గాలి ఆడకపోతే చచ్చిపోతాడు అనే టైంలో కిందకి విసిరాడు ధను. నేలకు చేరిన మరుక్షణం ఊపిరి తీసుకోవడానికి అపిరితిపిరి అయిపోతూ నీళ్ళ కోసం వెతుకుతున్నాడు గుణ. వాటర్ బాటిల్ చేత్తో పట్టుకొని కావాలా అని అడిగాడు కోపంగా. కావాలి అన్నట్టుగా గొంతు దగ్గరగా గట్టిగా పట్టుకొని తల ఊపుతూ ఉంటే, ఈ నీళ్ళు ఏం తాగుతావులే, అవేమంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ లీటర్ 20 రూపాయలు అని క్యాప్ తీసి సగం పైగా నీళ్లు బయట పారబోశాడు. ఆ నీళ్ల వైపే దీనంగా చూస్తున్న అతని మొహం మీదకి ఆ బాటిల్ని విసిరి, ఆ మ్యాటర్ ఇంపార్టెంటా కాదా అనేది ఆలోచించాల్సింది నేను. ఇంకొకసారి ఇదే రిపీట్ అయితే నా దగ్గర గన్ ఉంది, పాయింట్ బ్లాక్ మిస్ అవ్వకుండా కాల్చడం నాకేం కొత్త కాదు అని రఫ్గా చెప్పాడు ధను. బాటిల్లో మిగిలిన సగం నీళ్ళు తాగేసి, క్షమించన్నా, నువ్వు ఆడవాళ్ళ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వవు కదా అని నేను చెప్పలేదని తలదించుకొని చెప్పాడు గుణ. అందరూ వేరు, ఈవిడ వేరు గంభీరంగా చెప్పి, అసలు ఏం జరిగిందో నాకు క్లియర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి అన్నాడు. నేను కనుక్కుంటానన్నా అన్నాడు గుణ. అని రేయ్ అన్నాడు ధను. వెనక్కి తిరిగి ఏంటన్నట్టుగా చూశాడు గుణ. నాకు తను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న ఆ అబ్బాయి వివరాలు కూడా కావాలి, అన్నీ కూడా అని అన్నాడు ధను. ఓకే అన్నా, అలాగే అని వెళ్ళిపోయాడు అతను. అర్జున్ కారు వెళ్ళిన నిమిషంకే వేరే కార్ తీసుకొని డ్రైవర్ వచ్చాడు. డ్రైవర్ కార్ తీసుకొని రావడంతో రెస్టో బార్ బయట వెయిట్ చేస్తున్న అర్జున్ వెళ్ళిపోయాడు. భూమి ముందు కార్ ఆపి ఎక్కండి మేడం అన్నాడు. వద్దు అన్నట్టు తలూపింది భూమి. అర్జున్ సార్ తీసుకెళ్ళమని మెసేజ్ చేశారు మేడం అన్నాడు. అర్జున్ గారు చెప్పారా అంది. వినయంగా చెప్పాడు. ఒక్క నిమిషం అని లోపలికి పరిగెత్తింది భూమి. అక్కడే నించొని మాట్లాడుకుంటున్న ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి మొహం మీద చిటికేసి పిలిచింది భూమి. ఇప్పుడే వెళ్ళి అప్పుడే వచ్చిందేంటి అన్నట్టు చూశారు ఇద్దరు. ఇందాకేదో అన్నావు కదా, మొన్నటి వరకు మావయ్య అని, ఇప్పుడు అర్జున్ అంటున్నానని. నిజమే, మొన్నటి వరకు మావయ్యనే అన్నాను, ఇప్పుడు అర్జున్ అని అంటాను. నిజంగా చెప్పాలంటే నాకు ఇద్దరూ కావాలి. నా లైఫ్లో వాళ్ళ ప్లేసెస్ వాళ్ళకున్నాయి, నాకు వాళ్ళకి లేని బాధ మధ్యలో నీకెందుకంట అని కోపంగా అడిగింది కళ్ళు తిప్పుతూ. వాట్ అంది ఐశ్వర్య చిరాగ్గా. ఇంకేదో అన్నావబ్బా అని చిన్నగా నుదురు మీద తట్టుకుంటూ, నేను కుక్కని, నన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోపెట్టావా? హౌ ఫనీ. నువ్వు తీసుకెళ్లి కూర్చోబెడితే ఎవరూ ఉంచేయరు, అక్కడ తీసుకెళ్ళి బయట విసిరేస్తారు. అలాంటిది నేను ఇంకా ఆ సింహాసనం మీదే ఉన్నాను అంటే నాకు ఆ అర్హత ఉందనేగా అర్థం అని సూటిగా ఐశ్వర్య కళ్ళల్లోకే సూటిగా చూస్తూ అడిగింది భూమి. కదా ఇంకా ఉంది. మరి భూమి ఐశ్వర్యకిస్తున్న ఈ రివర్స్ ఎన్కౌంటర్ని అర్జున్ చూస్తాడా? మరి అర్జున్ భూమి మీద కోపంతో వెళ్ళిపోయాడు కదా, మరి అర్జున్ కోపాన్ని భూమి ఎలా పోగొట్టనుంది?
భూమిని అర్జున్ ముందు నుంచే ప్రేమిస్తున్నాడన్న విషయం భూమికి ఇప్పటికైనా తెలుస్తుందా? మరో పక్క ధను భూమి విషయంలో ఎందుకంత పొసిటివ్గా ఉన్నాడు? నిజంగా ధను మంచివాడా? భూమికి ఏమైనా ప్రమాదాన్ని తలపెడతాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.